ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి 'పుష్ప' మూవీ అయితే మన ముందుకైతే వచ్చిందనమాట. అయితే ఈ సినిమా వచ్చినప్పటి నుంచి బీభత్సమైనటువంటి కాంట్రవర్సీ అయితే జరుగుతోంది ఫ్రెండ్స్. ఏ విధంగా జరుగుతుంది అంటే, ఈ 'పుష్ప' సినిమా మీదైతే నెగటివిటీ అయితే పడిందనమాట. 'సంధ్య 70 ఎంఎంలో' ఒక ఆమె, అలాగే వాళ్ళతో పాటు ఒక పిల్లగాడైతే వాళ్ళ కొడుకైతే చనిపోయాడనమాట. అయితే ఈ విషయం మనందరికీ తెలిసిందే. 'దిల్సుఖ్ నగర్' అయితే ఈ విషయం మనందరికీ తెలిసిందే. 'దిల్సుఖ్ నగర్' నుంచి అల్లు అర్జున్ సినిమా చూడడానికి 'సంధ్య 70 ఎంఎం' దగ్గరికి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారనమాట. అయితే వచ్చినంక వీళ్ళిద్దరైతే చనిపోవడం అయితే జరిగింది. అయితే వీళ్ళు చనిపోయాక అల్లు అర్జున్ అయితే రియాక్ట్ అయ్యి వీళ్ళకైతే 25,00,000 అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే మన అల్లు అర్జున్ అన్నయ్య మాట్లాడుతూ ఎమోషనల్‌గా అయ్యాడు. అలాగే ఈ 'పుష్ప' మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి మాకైనా, మా టీమ్ మెంబర్స్‌కైనా ఎవరు కూడా అంత సంతోషంగా అయితే లేరు. మరి ఈ విధంగా జరుగుతుంది అని నేనైతే అనుకోలేదు. అలాగే ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మన అల్లు అర్జున్ అన్నయ్య. అలాగే ఇంకేమని చెప్పాడు అంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎలాంటి సమస్య వచ్చినా ఫ్యూచర్‌లో నేనైతే మీకైతే సహాయం అయితే చేస్తాను అని మన అల్లు అర్జున్ అయితే ఈ విషయం కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇదంతా చూసిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే, మన అల్లు అర్జున్‌ని వాళ్ళకి అసలు డబ్బులు ఏంటికిచ్చావు? అలాంటి దిమాక్ లేనోళ్ళకి ప్రీమియర్ షోకి, అది కూడా ఫస్ట్ రోజు ఫ్యాన్స్ ఎంజాయ్ చేసుకునేటువంటి సమయంలో ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎలా వస్తారు? అసలు తప్పంతా వాళ్ళదే. ఇలాంటి వాళ్ళకి ఇలాగే పైసలిస్తే ఫ్యూచర్‌లో ఇదే కంటిన్యూ అయ్యి వేరే వేరే హీరో సినిమాకి కూడా ఈ విధంగానే జరుగుతుంది అని మన అల్లు అర్జున్ అన్నయ్యకైతే చెప్పారు ఫ్రెండ్స్ ఈ విధంగా. అయితే ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, కరెక్టే అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ దిమాక్ లేనోళ్ళు ఎవరైనా ఫ్యాన్స్ షోకి వెళ్తారా? వెళ్ళొద్దు కదా! 3, 4 రోజులైన తర్వాత వెళ్ళినుంటే బాగుంటుంది అనేటువంటిదైతే నేనైతే వీళ్ళలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. సారీ, 2 ప్రాణాలైతే పోయాయి. ఇప్పుడు ఆ ప్రాణాలు ఎవరైనా తీసుకొస్తారా? లేకపోతే ఆ 25,00,000 ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారు. కానీ ఒక ప్రాణం అయితే తీసుకురాలేరు కదా ఫ్రెండ్స్. సో, ఈ విధంగా ఇప్పటికైనా ఫ్యామిలీ మెంబర్స్‌కైతే బుద్ధి అయితే రావాలన్నమాట. 3, 4 రోజుల తర్వాత పోవాలి అనేటువంటిది. సో, ఏది ఏమైనప్పటికైతే ఇదైతే చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఫ్రెండ్స్. నాకు కూడా చాలా అంటే చాలా బాధగా అనిపించింది. చాలా అంటే చాలా కోపం కూడా వచ్చింది వీళ్ళ మీద. సో, మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఉంటా. జై హింద్.